ప్రపంచ తెలుగు మహాసభలకు స్వాగతం. ఆంధ్ర సారస్వత పరిషత్ దిగ్గజం శ్రీనివాస. నాకు కుదిరినప్పుడు నాకు భాష మీద ఉత్సాహం కొద్ది ఇది సంకల్పం జరిగింది. ముఖ్యంగా కోవిడ్లో మధ్యలో అవకాశం దొరికినప్పుడు ఇది నేను పోతన భక్తి భావజరి అనేటటువంటి ఉపనామాల్లో మొదలుపెట్టి ప్రథమార్థం ఒకటి శతకంగా ప్రయత్నం చేశాను. మొక్కటం ఇంతకుముందు అన్ని శతకాలకి చివరిలో ఉంటుంది, కానీ ముందు ఉండడం ఏంటన్నా సరే ఏదైనా ఒక భాష యొక్క కొత్త ప్రయోజనం కింద భావించండి. దీని యొక్క కంటెంట్ కాంటెక్స్ట్ మటుకు పేరు రవికుమార్ గారు చెప్పిన దానికి దగ్గరలో ఉండదు, వెంకటేశ్వర్లు గారు చెప్పిన దాని దగ్గరలో ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు అలాగే నేను కొన్ని దేశభక్తి భావాలు తీసుకెళ్లిన దానిలో కూడా అవధానాలు చేసేటప్పుడు ఎంతసేపటికి ఏదో సాంప్రదాయంగా పార్వతి పేరుతోటి రామాయణం అర్థం చెప్పడమే కాకుండా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, చంద్రశేఖరాచార్య 4 ఆచార్యుల పేర్లు తీసుకొని మీరు ఒక సంఘటన వివరించండి. ఈ రకంగా తెలుగు భాషని ప్రాక్టికల్ యూటిలిటీ, ఎందుకంటే భాష యొక్క ప్రాముఖ్యత ఒక నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి లాంగ్వేజ్ ప్రమోషన్ లోను పోతన గారని ఒక ట్రాన్స్టివ్ లాగా హౌ ఐన్స్టీన్ అంటే ఎంత ఆలోచనాత్మకంగా ఉంది. హౌ పోతన ఈయన అనే పదం మనం డిక్షనరీలోకి వెళ్లే లెవెల్లో పోతన భక్తి భావాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనే కోరికతోటి నేను తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రపోజ్ చేశాను. ఎందుకంటే వాళ్ళు పోతన డెవలప్ చేస్తున్నారు కాబట్టి. ఇక్కడితో నేను ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. కవి గారికి మన సారస్వత పరిషత్ తరఫున చిరు సత్కారం. రవికుమార్ గారు, వెంకటేశ్వర గారు సాల్వ కప్పండి.